నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ ఏకమవుతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం అయితే వస్తూ ఉంది. ఇక మాదిగలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడంలో మోసం చేసిందనే ఉద్దేశంతో మోత్కుపల్లి నరసింహులు ఒకరోజు ఉపవాస దీక్ష చేసి ఆసుపత్రి పాలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. మనతో పాటుగా మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మందకృష్ణ మాదిగతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అసలు? లేదంటే నేను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం లేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని బతికించే ప్రయత్నం, అది పేదోళ్ళ పార్టీ. ఆ పేదోళ్ళ పార్టీని ధనవంతుల పార్టీగా మార్చే పద్ధతి మంచిది కాదు. అది కూడా ధనవంతులుగా మార్చి ఒక కులానికి సంబంధించిన పార్టీ కింద దాన్ని కన్వర్ట్ చేయటం మంచిది కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వాములు చేయటానికి ఉండాల్సిన పద్ధతి మర్చిపోయి కేవలం తన కులస్తులకి, తన ఇష్టం వచ్చిన వాళ్ళకి సీటు కేటాయించడం మంచిది కాదు. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఒక్క సీటుకు మాకు అర్హత లేదు సార్. ఒక్క సీటు మేము అడిగాం, ఒక్క సీటు కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరిచి ఈ విధంగా మా జీవితాలతో, మా రాజకీయ జీవితాలతో ఆడుకోవటం ఇది మంచిది కాదు. దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓపెన్గానే సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ అనేది బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుంది ఈ ఎన్నికల వరకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు వారితో కలిసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కు పడాల్సినటువంటి ఓట్లను బీజేపీకి తరలించిన వాళ్ళు గారా మీరు? మళ్ళా అదే మాట్లాడతావు కదా. ఇప్పుడు మా జాతికి ఏది న్యాయం అయితే గదే చేస్తాం. కారణం ఏంటంటే ఇవాళ మాట్లాడినా మరి బీజేపీని మాట్లాడినా మందకృష్ణ మాట్లాడలేదు కదా. విషయం ఏంటంటే జాతికి రేవంత్ రెడ్డి కాదంటుండు. ఓకే, మరి ఎందుకు కాదన్నాడు అంటే లెక్కలేనితనం. మేము పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు, దాన ధర్మాలు ఇస్తే ఓట్లు వేస్తారు తప్ప వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదని కదా ఆయన. రాజకీయ పార్టీకి మాదిగల బలం ఏమిటో చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మాదిగలు అందరం కలిసి, నేను మా తమ్ముడని చెప్పాను, నేను ఇవాళ మా గొంతే కోసాడు. ఇవాళ మా జాతి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉన్నోళ్ళే మేమయ్యా. నువ్వు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఏ కులపోడు కూడా 10 మంది లేరు. మేము 80 లక్షల మంది ఉంటే మా గొంతు కోసి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. దానికోసమే నేను మాట్లాడుతుంది తప్ప నాకు రాజకీయ అవకాశాలు నాకు చాలా చూశాను. నేను ఎవరిని లెక్క చేసే మనిషిని కాదు. ఎన్టీ రామారావు మహనీయుడు, అర్థమైందా? ఈవెన్ చంద్రబాబు నాయుడు, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంగా ఉంటే కూడా నన్ను ఎంతో గౌరవించినటువంటి కాలం. కానీ ఇది తమ ఏదైనా పిలువరు, మాట్లాడరు, వన్ సైడెడ్ యాక్షన్ ఉన్నాయి. ఇది మంచిది కాదని ఈ సందర్భంగా